హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా, మన తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి పంచలేదని వారిని తిట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత మనల్ని కని పెంచి పెద్ద చేసి మనకు ఒక మార్గం చూపే వరకే. వారి తల్లిదండ్రులు కూడా అలాగే చేసి ఉంటారని భావించాలి. అదేవిధంగా మన కోరికల లిస్టు తీర్చలేదని ఆ భగవంతుడిని కూడా నిందించకూడదు. ఆయన బాధ్యత మనం చేసే పనికి ప్రతిఫలం ఇవ్వడం మాత్రమే. నేను ప్రతిరోజు పూజలు చేసి నైవేద్యం పెడుతున్నా కదా, నా కోరికలు కూడా తీర్చాలని కదా అంటే అవి అర్థం లేని మాటలు మిత్రమా. సాధించడం, సంపాదించడం అనేవి మనం చేసే పని, ప్రయత్నంపై ఆధారపడి ఉంటాయి. మనం కష్టపడితే దేన్నైనా సాధించగలం, సంపాదించగలం. అది మొదట తెలుసుకోవాలి మిత్రమా. అసలు గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు అంటే కట్టలు కట్టలుగా నోట్లు, తులాలు తులాలుగా బంగారం కాదు మిత్రమా. ఇంటి గడపలో ఆడపిల్లల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం. మనం బయటికెళ్ళి ఇంటికి రాగానే చిరునవ్వుతో నీళ్లు అందించే భార్య ఐశ్వర్యం. మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా నాన్న ప్రేమగా తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి వంట భోంచేసేది ఐశ్వర్యం. కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించే ప్రాణ స్నేహితుడే ఐశ్వర్యం. బుద్ధి జ్ఞానంతో గౌరవించే సంతానం ఐశ్వర్యం. మన పిల్లలకు సరస్వతీ కటాక్షంతో చదువే ఐశ్వర్యం. అన్నిటికంటే ఆ భగవంతుడు మనకిచ్చే ఆరోగ్యమే మహా ఐశ్వర్యం. ఇవే అష్టైశ్వర్యాలంటే. అవి తెలుసుకొని హాయిగా జీవించేవాడే ఐశ్వర్యవంతుడు. గుర్తుంచుకో. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది. కానీ నీ జీవితంలో మంచో చెడో బ్రతుకు మాత్రం నీదే. కష్టం వచ్చిందని చస్తావో లేక కష్టపడి ముందుకు పోతావో నీ చేతుల్లోనే ఉంది. తమిళంలో ఒక సామెత, ఉన్ వాల్కై ఉన్ కయ్యిల్ అని అంటారు. ఇది ముమ్మాటికి నిజం మిత్రమా. మరువకండి. ధన్యవాదాలు.